మాతో ఉన్నారు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పక్కా అధికారంలోకి వస్తుంది. లాస్ట్ టైం అధికారం రాకపోయినా బలం బాగా పెరగాల్సి ఉండే. మాకు ఫస్ట్ దెబ్బ తగిలింది కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడం ఒక 4 నెలల ముందు. అక్కడి నుంచి కాంగ్రెస్ లిఫ్ట్ స్టార్ట్ అయింది. ఆడ 5 గ్యారంటీలు లేదంటే 6 గ్యారంటీలని, తర్వాత రేవంత్ రెడ్డి గారడి మాటలు, బూటకపు హామీలు, వీటితోటి ఫస్ట్ దెబ్బ కర్ణాటకలో బీజేపీ అధికారంలో బీజేపీ ఓడిపోవడం, కాంగ్రెస్ గెలవడం. దాంతో అది పార్టీ విషయం మాత్రం దాని మీద దుష్ప్రచారం చాలా చేశారు, అంతర్గతంగా పార్టీ మార్చుకోవడం. కానీ సో అది పడ్డది. తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచిన ఇక్కడ నాయకులు కూడా బీజేపీ నుంచి వెళ్ళిపోవడం, పార్టీ వచ్చిన వాళ్ళు ఏంటారు కదా వాళ్ళు వెళ్ళిపోవడం, పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఏంటంటే ఇప్పుడు బహుశా కొన్ని నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే పార్టీకి అధికారం కన్నా పార్టీ నిజాయితీగా ఒక అధికారం ఆలస్యమైన పర్వాలేదు కానీ పార్టీకి మచ్చలు అంటకుండా ఉండాలి. రేపు ఒకవేళ 40 వాళ్ళందరూ ఉండి ఇక మిగతా వాళ్ళు విమర్శించడానికి కాకుండా జరిగి ఉంటే ఓ 40 స్థానాలు వచ్చి ఉన్నారు కూడా ఎమ్మెల్యేలు బీజేపీ. అందులో 15-20 మంది వీళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ ఇలాంటి వాళ్ళు ఫిరాయించేవాళ్ళు. ఎట్లా ఇప్పుడు ఫిరాయించదు అట్లా. సో అలాంటి ఫిరాయింపు ముద్ర బీజేపీ పడుద్దు అనేది జాతీయ పార్టీ. ఏంటంటే ఫిరాయింపుదారులను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ డిమాండ్ ఏంటంటే నేను ఎల్బీ నగర్ లో పోటీ చేస్తాను, నా భార్య మునుగోడులో పోటీ చేస్తుంది, నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను, నా కొడుకు ఎంపీకి పోటీ చేస్తాడు పెద్దపల్లి నుంచి. ఇలాంటి వాళ్ళతోటి వచ్చినాక పార్టీ అనుకున్నది ఈ కుటుంబాల నుంచి 2-3 తీసుకుని దాంట్లో వాళ్ళతో పార్టీ బీజేపీ కల్చర్ కాదు ఇది అనుకున్నది. కర్ణాటక దెబ్బతోటి దానికి అడిషనల్ గా ఈ ఫిరాయింపులు తర్వాత రేవంత్ రెడ్డి జరిగింది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల 420 హామీల బొందబెట్టింది. మొన్న జూబ్లీస్ టైంలో కూడా త్వరలో ఇస్తామని సీతక్క ఆలీళ్ళు పోలింగ్ 2 రోజుల ముందు ఆశలు కల్పించి పాప అమాయకులు ఓటర్లు. ఇంకోటి రేవంత్ రెడ్డి బెదిరించాడు, మాకు ఓటైపోతే మీ పథకాలన్నీ పోతాయి, మీకు సన్న బియ్యం రావని. వీడియో కూడా వచ్చినాయి, మీకు సన్న బియ్యం రావు మాకు ఓటైపోతాయని ఇట్లా బెదిరియడము. తర్వాత 30% ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీగా మేము కబ్రస్థాన్లకు 100 ఎకరాలు ఇస్తాం, మళ్ళీ ఇస్తాం 100 ఎకరాలు, పెద్దమ్మ టెంపుల్ అవసరమా, ఇట్లా మాట్లాడడం. తర్వాత అక్కడ కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అని ఓపెన్ గా ముఖ్యమంత్రి అనడం. దీంతో ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఈ 2 పార్టీలు ఒక వర్గానికి కోసం ఎంత నీచానికైనా దిగజారుతాయి అనేది ఒక మెసేజ్ బలంగా వెళ్ళింది. జూబ్లీస్ ప్రతి ఎలా ఉన్నా యావత్ తెలంగాణ ప్రజలకు ముస్లింల ఓట్ల కోసం ఎంత దిగజారైనా హిందూ దేవుళ్లను అవమానిస్తే హిందూ గులను గూలగొట్టడానికి సమర్థించి వాళ్లకు కబ్రస్థానాల కోసం మాత్రం 100 ఎకరాలు ఇస్తాడు. దేవాలయ ఆదాయ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ ఖర్చు పెడతాడు కేటీఆర్. మరి అదే వేరే మతం అనలేదు. సో ఇవన్నీ వెళ్ళడానికి అదొకటి. అది ఏంటంటే ఈ 2 పార్టీలు ఒకటే, ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయ పార్టీలు, 2 కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు తెలుసు. ఈ 2 పరిపాలన చూసారు. కేసీఆర్ పరిపాలన బాగలేదనే కేసీఆర్ ను వదిలించుకోవడమే. అప్పుడు కాంగ్రెస్ ఎందుకు గెలిచింటే చాలా మంది చెప్పారు, కాంగ్రెస్ మీ ప్రేమతో గెలవలే, కేసీఆర్ ను కాంగ్రెస్ ఓడగొట్టగలుగుతుంది కాబట్టి కాంగ్రెస్ కేసీఆర్ ఈ హామీలు కూడా అన్ని కలిసి వచ్చినాయి. రేవంత్ రెడ్డి పాట పెట్టగలరు, ఒకటి పాట నల్గొండ గదర్ వాడింది 3 రంగుల జెండా బట్టి. ఇవన్నీ అంటే అట్లా మేనే ఆ టైం చేసి మెస్మరైజ్ చేసి తెలంగాణ ఓటర్లను. తర్వాత వాళ్ళకు మేము బొందల పడ్డాము, బీజేపీ చెప్పింది మీరు పెనం మించి పోయి పొయ్యిలో పడుతున్నారు అని కిషన్ రెడ్డి అందరూ చెప్పినారు. ఇంకోటి ప్రచారం భయంకర దుష్ప్రచారం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ అది కూడా భయంకరంగా చేశారు. వీళ్ళు ఏంటంటే కొంత స్పాన్సర్షిప్ పెట్టుకుంటారు, ఒక వర్గం అమ్ముడు మీడియాకు స్పాన్సర్షిప్ తోటి భయంకర దుష్ప్రచారం చేస్తారు, ప్రజల్లో కూడా అనుమానం వచ్చేది చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కవితకు బేలిపింది కాంగ్రెస్ ఎంపీ అయినా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి గారి ప్రచారం చేయాలి, కోర్టుకి పెట్టినట్టు. సో ఇటువంటివి చేస్తే ఇవన్నీ ఏంటంటే వెలిచిపోతున్నాయి, ఇప్పుడు ప్రజలకు తెలిసిపోతున్నాయి. కాబట్టి ఇవి నడవై. తర్వాత బీజేపీ దేశవ్యాప్తంగా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. మోడీ ప్రభుత్వం 11.5 సంవత్సరాల మోడీ గారి ఇమేజ్ ఏమైనా తగ్గిందా, యాంటీ ఇన్కంబెన్స్ ఏమైనా వచ్చిందా? రోజు రోజుకు మోడీ గారికి పాజిటివ్నెస్ పెరుగుతుంది. బీహార్ ఎన్నికల ఫలితాలే దానికి ప్రత్యక్ష నిదర్శనం. మొన్న అదేంటంటే ఒకటి సచిన్ పెళ్లికి వచ్చిన కట్నం ఓ సామెత ఉంది, ఒకటి ఒక్క సీటు కింద మీద పడి గెలిస్తే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీకి సన్మానం. రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసిండా, బీహార్ లో ప్రచారం చేసిండు. పర్ఫార్మెన్స్ ఏంటి, 61 సీట్లకు పోటీ చేస్తే 6 సీట్లు, దానికి సన్మానం. ఈ డ్రామాలు. సో ఇవన్నీ ప్రజలు సోషల్ మీడియాలో ఆ పార్టీలు ఏంటంటే ఆఫీసులను ఏజెంట్లను పెట్టుకొని కొంతమంది డబ్బుల ద్వారా నడిపిస్తున్నారు. మాదే వాలంటరీ
ఎందుకంటే సింపతి బీజేపీకి సింపతి లక్షల్లో ఉన్నారు తెలంగాణలో, దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. కాబట్టి వారితో వాలంటీర్ ప్రచారం నువ్వు ఎంత డబ్బు పెట్టినా దిల్తో పని చేసే ముందు డబ్బుతో పని చేసేటోడు తట్టుకోలేడు, అది పుకే వచ్చినప్పుడు. సో అవన్నీ వీళ్ళు వెళ్ళిపోతాయి. మోడీ గారి పథకాలు కూడా అన్ని బాత్రూమ్ కానీ బియ్యం కానీ ఇవన్నీ పథకాలు కూడా ఏంటంటే దేశవ్యాప్తం జరుగుతున్నాయి. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి టైం టు టైం పడుతుంది. వీళ్ళకి ఓట్లుంటే పడతాయి, ఓ కారుకు పడినే పడాయి. 15,000 ఇస్తాం, ఒక్క నెల ఆగితే 15,000, ఒక్క నెల ఆగితే 4,000 పెన్షన్. ఏమైంది? బొందల పడేసారు. ఇవన్నీ ఏంటంటే వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఎంఐఎం సపోర్టు, శ్రీశైలం యాదవ్ కొడుకు, అధికార కాంగ్రెస్, కేటీఆర్ అహంకారం మాటకు వ్యతిరేకం. ఇవన్నీ కలిసి ఆ కాంగ్రెస్ గెలిచింది ఆడ పరిస్థితి. కాబట్టి ఇంకోటి కేటీఆర్ కూడా ఎంత తక్కువ ఏందో ఇది ఒక రెఫరెండం అనేసాడు. జూబ్లీ హిల్స్ ఫలితం రేవంత్ ప్రభుత్వం రెఫరెండం. మరి ఇప్పుడు ఒప్పుకుంటాడా? ఎందుక మాటలు తొందరపడి నోరు జారడం, ఓ తెలివి లేదు, ఏం లేదు, అహంకారం తప్ప అట్లా చేయడం వల్ల ఏంటంటే ఇంకోటి కవిత కూడా ఏముంటుంది, బిచ్చగాలి లాగా నాకు వీడియో వచ్చింది కేటీఆర్ అన్నట్టు. తర్వాత హరీష్ రావుకు 400 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ వాళ్ళ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న పంచాయతీ ఇప్పుడు ఈ ఓడిపోవడంతో వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు, ఓడిపోతోటి ఇంకా పెరిగిపోతుంది. అందులో ఇంకో 3 ఏళ్లలో కేసీఆర్ దోపిడిని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు అప్పుల గుదిబండ, తెలంగాణకు అప్పుల గుదిబండ స్పష్టంగా గుర్తు చేస్తున్నట్టు ఎప్పుడు కేసీఆర్ చేసిన దోపిడి. కాంగ్రెస్ వ్యతిరేకత కేసీఆర్ కు బీఆర్ఎస్ కేసీఆర్ గుడ్డిగా అనుకుంటారు, అది జరగదు. ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది. లోక్సభ ఎన్నికలు 35-36% ఓట్లు వచ్చినాయి. మోడీ గారి నాయకత్వం ఉంది రోజులకు. కాబట్టి ఈ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కర్ణాటక ఎలక్షన్లు అయితే మన ముఖ్యమైన పాయింట్. కర్ణాటకలో ఈసారి బీజేపీ పక్కా గెలుస్తుంది. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, బీజేపీ బలంగా ఉంది. సో ఆ గెలుపు కర్ణాటకలో గెలుపు రాగానే బీజేపీ వాతావరణం తెలంగాణలో బ్రహ్మాండం పుంజుకుంటుంది. ఎట్లయితే కాంగ్రెస్ కి ఇంతకుముందు కొంత ఉందో అంతకనుక పుంజుకుంటుంది. మాకొక్క అవకాశం ఏంటంటే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఆ పార్టీ ప్రభుత్వాలు చూసాం, ఈ పార్టీ వీళ్ళకి కొందుకు ఒక అవకాశం ఇవ్వకూడదు. అందులో కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ ప్రభుత్వం, వచ్చేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. కాబట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒకసారి అవకాశం బీజేపీకి ఇస్తే తెలంగాణ డెవలప్ అయిందని ప్రజల్లో విశ్వాసం వస్తుంది. మేము ఆ విధంగా తీసుకుపోతాం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీజేపీనే గెలుస్తుంది. సో రాములు గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ